మంత్రివర్గ సమావేశంలో కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంతమంది మంత్రులు ఆలస్యంగా వస్తే మీరు మంత్రివర్గానికి కూడా ఆలస్యంగా వస్తారా, ఇట్లా అయితే ఎలా కుదురుతుందని చాలా చికాకు విసుగు వ్యక్తం చేశారు, అసహనం వ్యక్తం చేశారని మనకి ఇప్పుడు సమాచారం. కాబట్టి చంద్రబాబు నాయుడు పెద్ద సంతృప్తికరంగా లేరు. మంత్రివర్గ సమావేశంలో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. ఆయన నిన్న కూడా తన శాఖకు సంబంధించిన అధికారులు ఉద్యోగులు వాళ్ళతో ఒక ముఖాముఖి నిర్వహించి కొన్ని వ్యాఖ్యానాలు చేశారు. ఆ చేసిన సందర్భంలో సంపద సృష్టిస్తే జీతాలు పెంచడం సాధ్యమవుతుంది, మీరు సంపద సృష్టించండి అన్నారని. ఈ భాగం గురించి మాట్లాడితే సంపద సృష్టించమని మామూలుగా చంద్రబాబు నాయుడు అనేవాళ్ళు, మేము సృష్టిస్తాం సంపద అని. ఇప్పుడు ఉద్యోగులు లేదా అధికారులు అప్పటికప్పుడు సంపద సృష్టించే అవకాశం ఏమి ఉండదు కదా. బట్ పవన్ కళ్యాణ్ అది అన్నారు. అలాగే ట్రాన్స్ఫర్లు అయినా ప్రమోషన్స్ అయినా వీటన్నిటికీ సంబంధించి కీలకమైన బాధ్యత ఉద్యోగుల మీద ఉంటుంది, అది మీరు నెరవేరిస్తే మేము కూడా చేస్తాం అని కూడా పవన్ అంశాలు కూడా సహజంగా మంత్రివర్గంలో వచ్చాయి. పుష్కరాలకు సంబంధించి టెంపుల్ టూరిజం ఇది డెవలప్ చేయాలని పవన్ కళ్యాణ్ చెప్పడం. ఇంకోటి రిషికొండ భవనాలు, దాని మీద చాలా తీవ్రమైన విమర్శలు, దాడి, యాత్రలు, అడ్డుకోవడాలు, సుప్రీంకోర్టు దాకా విచారణలు ఇవన్నీ కూడా జరిగాయి. కానీ రిషికొండ ఎక్కడుందంటే ఎక్కడున్నావే గొంగళి అంటే వేసిన కాడు ఉన్నానే కంబళి అన్న స్థాయిలో అదే అక్కడే ఉండిపోయింది. దీనికి కూడా ఏదో ఒకటి చూపించాలి అని ముఖ్యమంత్రి అక్కడ చెప్పారని అంటున్నారు. కాబట్టి చాలా నిర్ణయాలు ఇంకా తీసుకోవాల్సినవి, ఆర్థికమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో మంత్రులు చురుగ్గా లేరు. మీరు 18 నెలలు అయినా కానీ ఇంకా సరిగ్గా చేయకపోతే ఎట్లా? ప్రజల్లో సంతృప్తి వ్యక్తం కావట్లేదు, సంతృప్త స్థాయిలో స్పందన రావడం లేదంటే దీనికి కారణం మీరు సరిగ్గా లేరు. అంటే ప్రతిపక్షం అనడం సరే, కానీ ప్రభుత్వాధినేత 1-2 సార్లు 18 నెలలు అయిపోతున్న పరిస్థితుల్లో కూడా అందరినీ కూర్చోబెట్టి వరుసగా ర్యాంకులు ఇచ్చి, ఈ ర్యాంకుల్లో అట్టడుగున రాంప్రసాద్ రెడ్డి అనే మంత్రి ఉన్నారు, ఆయన ఒక ఫైల్ క్లియర్ చేయడానికి ఇన్ని రోజులు తీసుకుంటున్నారు. ఆసక్తికరంగా ఆయన తర్వాత స్థానంలో కొల్లు రవీంద్ర ఉన్నారు. కొల్లు రవీంద్ర చాలా ముఖ్యమైన వ్యక్తి. నారా లోకేష్ ఆయన బృందంలో ముఖ్యమైన ప్రకటనల వ్యాఖ్యలు అన్నీ కూడా ఆయన చేస్తుంటారు. కొల్లు రవీంద్ర కూడా సంతృప్తికరంగా చేయటం లేదు అని అక్కడ ఆయన మీద కూడా ఒక వ్యాఖ్య వచ్చింది. ఇంకా మూడోది పయ్యావుల కేశవ్ ఆర్థిక మంత్రి చాలా సమయం తీసుకుంటున్నారని. ఇదంతా చూస్తుంటే ఉన్నంతలో సీనియర్లు ఉన్నదే 2-3. ఆ 2-3లో ఒకరు పయ్యావుల, ఆయన మొదటిసారి మంత్రి. వాస్తవానికి ఎప్పుడు ఆయన గెలిచినప్పుడు పార్టీ ఓడిపోతుండేది, రెండూ కలిసి జరిగింది. ఇది ఒక్కసారే మంత్రి అయ్యారు, కీలకమైన ఆర్థిక శాఖ ఇచ్చారు. తన సీనియారిటీని కూడా కొంత దిగమింగైనా ఆయన వివిధ సందర్భాల్లో ప్రతిసారి ఆయన చంద్రబాబు పేరు చెప్పినప్పుడంతా లోకేష్ పేరు చెప్పకుండా ఒకసారి కూడా ఉండరు, నేను సీనియర్ అని అట్లా ఎప్పుడు ఆయన చేయట్లేదు. బట్ ఆయన మీద కూడా అసంతృప్తి వ్యక్తం చేయటం, ఇవన్నీ చూస్తుంటే ఇది పవన్ కళ్యాణ్ కూడా శాఖలు వీటికి సంబంధించి ఆయన ర్యాంకు కూడా తక్కువే ఉంది. లోకేష్ ర్యాంకు 9వ ర్యాంకులో ఉంది. చంద్రబాబు నాయుడు తను కూడా సమయం తీసుకుంటున్నానని ఇలా చెప్పారు. ఇక్కడ 2 అంశాలు వస్తాయి. అసలు ఫైళ్ళ క్లియరెన్స్ అంటే అర్థం ఏంటి? ఒక ఫైల్ తిరస్కరించవచ్చు, ఆమోదించవచ్చు, లేదా తిప్పి పంపవచ్చు. మూడిట్లో ఏదో ఒకటి చేయాలని. కానీ ఆదరా అన్నింటినీ ఆమోదించేయాలి వచ్చినది అంటే అది కూడా కొన్నిసార్లు పొరపాట్లకు దారి తీయవచ్చు. ఇప్పుడు నేను ఉదాహరణకు నిన్న చంద్రబాబు నాయుడు ఈ భూములు వీటికి సంబంధించి కొత్త ఆదేశాలు, వీటిని మనం తొందరగా ఫైనల్ చేయాలన్నారు. నిజానికి సర్వే చేసిన తర్వాత భూమి తగ్గింది, దాని గురించి మనం ఇంకోసారి చర్చించాలి, అది వేరే సమస్య. సరే, భూమి ఫైల్స్ ఇట్లాంటివి చాలా వేగంగా క్లియర్ చేస్తే కూడా అది కూడా ఒక సమస్య. కానీ ఈ అసంతృప్తిని సార్లు వ్యక్తం చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు ఒక మంత్రివర్గ మార్పుకైతే సన్నద్ధం అవుతున్నారు. తాను సన్నద్ధం అవుతూ మంత్రివర్గ సభ్యులను కూడా సిద్ధం చేస్తున్నారు. ఖచ్చితంగా కొన్ని తలలు పడతాయి, హెడ్స్ రోల్ అంటారు చూడండి. కొన్ని తలకాయలు తప్పించే ఒక ఆలోచన కోసమే ముఖ్యమంత్రి ఎన్నిసార్లు అసంతృప్తి, ఎన్నిసార్లు చెప్పినా మీరు దిద్దుకోవడం లేదు అనే మాట కూడా ఆయన అంటున్నారు. ఇంకో డబ్బులు అనేవి చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి, నిధులు మనం ఏమాత్రం వృధా చేయకూడదు అనే మాట కూడా ఒకటి చెప్పారు. గతంలో వచ్చిన 1100 కేంద్ర నిధులు అలా ఉండిపోయాయి, వాటిని కూడా వినియోగించలేదు అని. అంటే ఒక్క కోణంలో కాదు, చాలా అనేక కోణాల్లో ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడం, కొంతమంది పేర్లు పదే బయట పెట్టడం, ఇదంతా చూస్తుంటే తప్పకుండా ఒక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు, మార్పులకు, కొంతమందిని తగ్గించడానికి
అడుగులు వేస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఆ క్రమంలో కొత్త వాళ్ళకు కూడా ఇప్పుడు ఉదాహరణకు వెంటనే జనసేన వాళ్ళు నాగబాబుకు హామీ ఇచ్చే ఏడాది అయింది. ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ఆలస్యం అయితే వేరే విషయం, కానీ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి సోదరుడికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తానని చెప్పి లిఖితపూర్వకమైన హామీ ప్రకటన చేసి ఏడాది పాటు ఏ కారణం లేకుండా దాన్ని పక్కన పెట్టడానికి కారణం ఏమిటి? ఇప్పుడు ఆయన ఒక్కటే చేస్తే మిగతావి ఏమవుతుంది? కాబట్టి ఈ చిరుబురుల వెనక రాజకీయ సంకేతాలు ఏవో ఉన్నాయి. కొన్ని తలలు అయితే తెగబోతున్నాయి, కొన్ని తలలు రాబోతున్నాయి అనేది అయితే స్పష్టమవుతుంది. సీనియర్లకు బహుశా పెద్దగా అవకాశం ఇచ్చే ఛాన్స్ లేదు. నాకున్న సమాచారం ప్రకారం ఉన్న సీనియర్లను కూడా తప్పించడానికే టీడీపీ నాయకత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఇప్పటికి కూడా చాలామంది లోకేష్ కంటే చిన్నవాళ్ళు ఉన్నారు. ఆ మిగిలిన వాళ్ళు కూడా ఇంకా ఏమాత్రం సీనియర్లు వాళ్ళ పని కూడా బాగాలేదు, వాళ్ళ మీద ఫిర్యాదులు కూడా ఉన్నాయి. ఆ ఫిర్యాదులన్నీ బయటికి చెప్పకపోయినా ఒక మాట చంద్రబాబు గతంలో చెప్పారు, నిన్న కూడా చెప్పారు, మీ గురించి నా ప్రతి విషయం నా దగ్గరికి వస్తూ ఉంటుంది. ఎవరు అంటున్నారు, గతంలో ఆయన ఎక్కువగా నివేదికలు అధికారులు వీటి మీద ఆధారపడుతుండేవాళ్ళు పేపర్ మీద. ఇప్పుడు ఆయన ప్రత్యక్షంగా తనుగా సర్వేలు అవన్నీ చేయించి తెప్పించుకుంటున్నారు. ఇది రిలయింగ్ ఆన్ అన్నింటినీ ఉపయోగిస్తున్నారు అని కూడా. కాబట్టి అంటే ఇక్కడ ఒక అంశం ఏమంటే ప్రతిపక్షాలు విమర్శ ఇవన్నీ చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి కూడా ఇలా చెప్పడం అన్నది కొంత ఆమోదించడం కింద లెక్క. దిద్దుకోవాల్సింది ఉంది, పరిస్థితి బాగాలేదు అనేది అయితే ఆమోదిస్తున్నారు అనమాట. సరే, అమరావతి బిల్లు రివర్స్ రైతులకి అమరావతి గురించి, అమరావతి ఏకైక రాజధాని ఆంధ్రప్రదేశ్కి అనే దాంతో బిల్లు రావాలి, ఈసారి వస్తుందని చాలా చెప్పారు. రెండోది రాకపోతే ఏమవుతుంది అంటే అక్కడ